హ్యాండ్స్ జాయింటింగ్ అయిపోయాక మెడపట్టి వేసుకోవాలండి. మెడపట్టి కూడా అంత ఈజీ ఏం కాదండి, దానికి కూడా ట్రిక్స్ ఉంటాయి, అవి కూడా మీకు చూపిస్తాను చూడండి. మెడపట్టిలో మెడ లుక్తోనే ఉంటుందండి బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది. మనకి కస్టమర్స్ రావాలంటే కూడా ముందు బ్యాక్ ఫిట్టింగ్, ఫ్రంట్ ఫిట్టింగ్, బ్యాక్ మెయిన్ నెక్ ఫిట్టింగ్ అనేది ఎక్కువ చూస్తారండి. ముందు బ్లౌజ్ వేసుకోగానే ముందు మెడ సరిపోయిందా లేదా అనే చూస్తారు. మెడ డీప్ నెక్ బాగుందా లేదా, నెక్ స్టిచ్చింగ్ బాగుందా లేదా, నెక్ లుక్ వచ్చిందా లేదా, పైపింగ్ థ్రెడ్డింగ్ ఏమైనా వేసేది ఉంటే కనుక లుక్ వచ్చిందా లేదా, అలానే చూస్తారనమాట కస్టమర్స్ అనేది. కాబట్టి నెక్ పర్ఫెక్ట్గా నీట్గా వేసేయాలి. ఇక్కడ ఆంటీ బ్లౌజ్ కాబట్టి ఆంటీ ఏంటంటే హెమ్మింగ్ కూడా వద్దు అంది, కాబట్టి నేను సాదాగా ఎలా కుట్టాలో చూపిస్తాను. ఇలాంటి సాదా బ్లౌజెస్ మీద మీరు ట్రై చేస్తే కనుక మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ప్లస్ చూసే వాళ్ళు కూడా, యూట్యూబ్ చూసి నేర్చుకునే వాళ్ళు కూడా ఇలాంటి సాదా బ్లౌజులు చూసి నేర్చుకోండి. ఫస్ట్ సాదా బ్లౌజులు, ఆంటీ వాళ్ళ బ్లౌజులు ట్రై చేయండి. ఆంటీ వాళ్ళ బ్లౌజులు ఏంటంటే ఆంటీ వాళ్ళు కొంచెం అటు ఇటు అయినా ఏం కాదమ్మా వేసుకుంటా అని చెప్పేసి ట్రయల్కి మనకి ఇస్తారు. ఫస్ట్లో అయితే ఫ్రీగా కుట్టండి, చుట్టుపక్కల వాళ్ళైనా మీ రిలేటివ్స్ అయినా ఫ్రీగా కుట్టండి నేర్చుకునే వాళ్ళు. అలా అయితేనే మనకి కస్టమర్స్ వస్తారనమాట. మన యూట్యూబ్ ఛానల్లో మనం చెప్పినట్టు కట్ చేసి కుడితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. ఎక్కడా కూడా మీకు అవి కుదరదు అనేది ఉండదన్నమాట. ఇదివరకు ఒకప్పుడు ఇంటికి వెళ్ళి నేర్చుకునే రోజుల్లో అయితే మనకు ఆ కొలతలు చూసేవాళ్ళం కాదు, వాళ్ళు చెప్తూ ఉంటూ చేస్తాం కాబట్టి అవి పర్ఫెక్ట్గా వచ్చేవి కావు. కానీ ఇప్పుడు అలా కాదు, యూట్యూబ్లో చూసుకొని మనం యాజ్ టీజ్గా కట్ చేసి యాజ్ టీజ్గా కుట్టేస్తే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా చూడండి, నెక్ ఒక సైడ్ జాయిన్ చేసేసాం కదా, ఇప్పుడు ఈ చివరికి ఇలా హోల్డ్ చేయండి. ఇలా హోల్డ్ చేసేసి ఇంకో పీస్ పెట్టండి. అప్పుడు ఇలా చేస్తే ఏంటంటే అన్ని పీసులు ఒక సైడ్కే వస్తాయి కుట్ అనేది. నేనైతే స్ట్రైట్ కట్టే వేస్తానండి, క్రాస్గా ఏమి వేయను. చూడండి, స్ట్రైట్గా తీసుకొని తర్వాత నీట్గా కట్ చేసేసుకుంటాను. ఓకే కదా. మీకు క్లాత్ వేస్టేజ్ అవుతుంది అనుకుంటే కనుక క్రాస్గా కుట్టేసేయండి. ఇవి కూడా వీటిలో కూడా ఉంటుంది క్రాస్ కుట్టింగ్, స్ట్రైట్ కుట్టింగ్ ఉంటుంది. క్లాత్ వేస్టేజ్ అవుతుంది అనుకుంటే కనుక అట్లా చేసుకోవాలి. మనకి ఇక్కడ క్లాత్ కొంచెం ఎక్స్ట్రాగానే ఉంది, నేనైనా స్ట్రైట్ కట్టే కుడతానండి, నాకు ఈజీగా అనిపిస్తుంది. ప్రతిదీ నేను ఈజీ మెథడ్లోనే వెతుక్కున్నాను అనమాట. స్టిచ్చింగ్ అనేవి బండగుత్తులు పెట్టుకోవడం కూడా ప్రతిదీ కూడా నేను ఈజీ స్టిచ్చింగే చూసుకున్నాను. మీకు కూడా అదే ఈజీ మెథడ్ నేర్పిస్తున్నాను చూడండి. మీకు ఈజీగానే అర్థమైద్ది అనుకుంటున్నాను నేను. అర్థం కాకపోతే కనుక నాకు కామెంట్ చేయండి. ఓకే, ప్రతిదీ కూడా ఈజీగా నీట్గా కంప్లీట్ అయ్యేలాగా చెప్తాను నేను. అందులోనూ నీట్ లుక్ అనేది మనకి ఫస్ట్ ప్రిఫరెన్స్. నీట్ లుక్ అనేది అస్సలు మిస్ చేయను నేను. బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయాక కూడా నీట్ లుక్ వచ్చేలానే చేస్తాను. ఏదో కుట్టాము కదా అంటే కుట్టాము అని కాదు, అలా కుడితే కనుక మనకి కస్టమర్స్ రారు. మనకి కస్టమర్స్ వచ్చేలాగానే మనం చేసుకోవాలి. మనం నేర్చుకుంటున్నాము అంటే మ్యాక్సిమం కస్టమర్స్కి నచ్చేలాగా నేర్చుకోవడానికి ట్రై చేస్తాము. కొంతమంది ఇంట్లో మనం కుట్టుకోవడానికి నేర్చుకోవడానికి కూడా మనం నీట్ లుక్కే ప్రిఫర్ చేస్తాం కదా. మనం కుట్టుకొని వేసుకోవాలన్నా మనకు నచ్చాలి కదండి వేసుకున్నప్పుడు. అలాంటప్పుడు ఈజీ మెథడ్లో చాలా ఈజీగా అయిపోవాలి, వర్క్ నీట్గా ఉండాలి. అలాంటి స్టిచ్చింగ్ నేను నేర్పిస్తానన్నమాట మీకు. ఎన్నో వీడియోస్ చూసి నేను పర్ఫెక్ట్గా వచ్చేలాగా నేర్చుకున్నాను. మీకు అన్ని వీడియోస్ చూడకుండా నా ఒక్క వీడియో చూస్తే వచ్చేటట్టు నేను ట్రై చేస్తున్నాను మీకు చూపించడానికి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి. అది ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చిద్ది అనుకుంటున్నాను. ఖచ్చితంగా మిస్ చేయకుండా చూడండి అన్నమాట. ఏదైనా సక్సెస్ వస్తే కనుక మనకి ఒక్క బ్లౌజ్ సెట్ అయిపోయినా సక్సెస్ వచ్చినంత ఫీల్ అయిపోతాం మనం. అంత హ్యాపీనెస్ వస్తుంది మన బ్లౌజ్ మనకి పర్ఫెక్ట్ కుట్టుకొని వేసుకున్నప్పుడు. ఇలా చూడండి, ఇప్పుడు ఖర్చులన్నీ ఒక సైడ్ వచ్చేసాయి. ఓకేనా, ఖర్చులన్నీ ఒక సైడ్ వచ్చేసాయి. ఇప్పుడు స్టార్టింగ్ ఇది ఫ్రంట్ సైడ్ ఇలా స్టార్టింగ్ ఇలా హోల్డ్ చేయండి. ఫస్ట్ స్టార్టింగ్ ఇలా హోల్డ్ చేసేసి రఫ్ ఇచ్చేయండి. స్టార్టింగ్ రఫ్ ఇచ్చేసేసి ఇది లాగొద్దు, లాగితే సాగిద్ది అనమాట. లాగకుండా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకేనా, ఎక్కడ లాగొద్దు. ఫస్ట్ స్టార్టింగ్ రఫ్ ఇచ్చేయండి.
స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా పాదం ఖర్చుతో మెయింటైన్ చేయండి. ఇలా చూడండి, ఈ కుట్లు ఉన్నాయి కదా షోల్డర్ దగ్గర కుట్లు, ఇవి బ్యాక్ సైడ్కి వేసేసేయండి. బ్యాక్ నెక్ వెళ్ళే వెళ్ళాలి. ఇక్కడ స్ట్రైట్గా ఉన్న దగ్గర కుట్టే దగ్గర మనకి ఏం అనిపించదు. క్రాస్ తిరిగే దగ్గర జాగ్రత్త, లాగొద్దు. పాదం ఖర్చుతో మెయింటైన్ చేయండి. స్లోగా, మీకు అంత రౌండ్గా స్టార్టింగ్లో మీకు అంత పర్ఫెక్ట్గా అనిపించకపోతే కనుక స్లోగా కంటిన్యూ చేయండి. చాలా అంటే చాలా స్లోగా కంటిన్యూ చేయండి. ఎక్కడా కూడా బ్యాక్ పార్ట్ లాగొద్దు, ఫ్రంట్ పార్ట్ లాగొద్దు. లాక్కుండా నీట్గా కుట్టండి పాదం మందం ఖర్చుతో. ఇక్కడ కూడా షోల్డర్ ఖర్చులు వచ్చాయి. బ్యాక్ నెక్కి వెళ్ళి తోసేయండి, అంటే ఫ్రంట్కి వెళ్ళాలి. ఇప్పుడు ఇంత బ్యాక్కి వెళ్ళింది, ఇప్పుడు ఫ్రంట్కి వెళ్తుంది. ఎక్కడ స్కిప్ చేయొద్దు. స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది. నేను కూడా పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, రౌండ్స్ తిరిగే దగ్గర రౌండ్గా తిప్పేసేయండి. ఎండింగ్కి వచ్చేసరికి ఆపేసేసి ఇలా కొంచెం ఎక్స్ట్రా క్లాత్ కట్ చేయండి. కట్ చేసేసి ఒకసారి పాదం లిఫ్ట్ చేసేసి ఇలా హోల్డ్ చేసేయండి. లోపలికి హోల్డ్ చేసేసి రఫ్ ఇచ్చేయండి ఎండింగ్లో. ఓకే కదా. నెక్ ఇలా జాయింట్ చేసేయాలి ఫస్ట్ నెక్ పట్టిని. తర్వాత ఇలా ఘాట్లు ఇచ్చుకోండి. ఈ ఘాట్లు ఇచ్చేటప్పుడు మనం పాదం మందం ఖర్చుతో పెట్టుకుంటూ వచ్చాం కదా, ఆ ఖర్చులోనే ఆ కుట్టుకు మాత్రం అస్సలు తగలకూడదు. కుట్టుకు దాటి అటు వెళ్ళకూడదు, కుట్టుకి తగలకూడదు. రౌండ్స్ తిరిగే దగ్గర జాగ్రత్త. కింద క్లాత్ పడ్డదంటే మళ్ళీ అది కూడా కట్ అయిపోతుంది. ఎక్కడ కట్ అవ్వకుండా నీట్గా జాగ్రత్తగా కట్ చేయండి. ఇలా చూడండి, ఎక్కడ ఎడిటింగ్ అనేది లేదు. మనం లైవ్ వాయిస్ ఇచ్చుకుంటూ లైవ్లో కుట్టేస్తున్నాను. ఎక్కడ స్పీడ్ పెంచింది, ఎడిటింగ్లు ఏమీ లేవు. మీకోసం నేను చాలా స్లోగా కుట్టుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ కుడుతున్నాను. ఎడిటింగ్ లేవు కాబట్టి నేను కస్టమర్ బ్లౌజ్ కుడుతున్నాను. అంటే నేను వాళ్ళ దగ్గర ఇంప్రెషన్ పొందడానికే కుడుతున్నాను. మనకు వాళ్ళ దగ్గర ఇంప్రెషన్ వస్తేనే కదా ₹1 వచ్చేది మనకి. కాబట్టి నేను మీకు పర్ఫెక్ట్గా చూపిస్తున్నాను అనేది మీకు అర్థమైపోవాలి. ఇక్కడ అర్థమవుతుంది కదా. ఇప్పుడైతే కాట్లు పెట్టేసాం కదా, మనకి చేయి వాళ్ళు ఎటు ఉంటే అటు సైడ్ నెక్ని తీసుకోండి. ఇలాగా హోల్డ్ చేసేటట్టు తీసుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ నాకేంటంటే వీళ్ళు హెమ్మింగ్ వద్దు, హెమ్మింగ్ చేసేది చేతి పని ఏమొద్దు, డైరెక్ట్గా కుట్టేసేయమన్నారు ఆంటీ కొంచెం బయట వర్క్స్కి వెళ్తారనమాట. అందుకని చాలా రోజులు ఆగి రావాలని చెప్పేసి మనకి హెమ్మింగ్ లేకుండా డైరెక్ట్గా కుట్టేసిమ్మన్నారు. ఇప్పుడు నేను డైరెక్ట్గా ఎట్లా కుట్టి చూపిస్తున్నానో చూడండి. ఇలా హోల్డ్ చేసేయండి. నీట్గా హోల్డ్ చేసేసి స్టార్టింగ్ రఫ్ ఇచ్చేయండి. మనకి ఈ కుట్ అనేది ఇట్లా బోర్డర్ రావాలి. స్టార్టింగ్ రఫ్ ఇచ్చేసేసి ఇంక ఇప్పుడు మళ్ళీ హోల్డ్ చేసుకుంటూ నీట్గా టర్నింగ్స్ దగ్గర జాగ్రత్త. ఎట్లా ఉంటే అలాగానే లాగినట్టు చేస్తే మళ్ళీ సాగిపోతూ ఉంటుంది. లాగొద్దు. ఇలా టర్నింగ్స్ దగ్గర టర్న్గా తిప్పండి. ఇలాగా టర్నింగ్స్ దగ్గర జాగ్రత్తగా తిప్పండి. హోల్డింగ్ కూడా ఇట్లా కొంచెం దూరంలో హోల్డ్ చేసేసి ఇట్లా తీస్తే సాగదన్నమాట. చూసాయి కదా, ఇలా కుట్టేసేయాలి. ఇప్పుడు ఇక్కడ ఇంత దూరంలో హోల్డ్ చేస్తే ఏంటంటే మనకి అది ముడతలు అనేది రాదనమాట. అలా మడత అచ్చు మీద నుంచి ఇలా కుట్టేయాలి. చూసాయి కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేస్తుందో. మీకు ఎక్కడ కూడా ముడతలు రాదు. ఈ టర్నింగ్స్ దగ్గర కూడా చూడండి, కొంచెం దూరంలో తీసుకుంటే అక్కడికక్కడ మడతెడితే ఏంటంటే ఇది క్రాస్గా కట్ చేసాం కాబట్టి సాగే గుణం ఉంటుంది, సాగిపోతుంది. అక్కడికక్కడ మడతెట్టొద్దు, కొంచెం దూరంగానే మడతెట్టండి. చూసారు కదా, ఇక్కడ లాంగ్లో హోల్డ్ చేస్తే ఆటోమేటిక్గా అక్కడ హోల్డ్ అయిపోతుంది. ఇది హెమ్మింగ్ లేని పద్ధతి కాబట్టి.
హెమ్మింగ్ లేకుండా ఈజీగా అయిపోతుంది మనకి. నెక్ ఇట్లాంటివి వస్తే మనకి చాలా ఈజీగా అనిపించేస్తుంది. చేతి పని లేకుండా కొంచెం పని తగ్గిద్ది అనమాట ఇలాంటి బ్లౌజెస్ వస్తే. చూసారు కదా, ఎక్కడికక్కడ లాక్కుండా నీట్గా కుట్టుకుంటూ వచ్చాం కాబట్టి ఇంత నీట్గా వచ్చింది. ఎండింగ్ కూడా ఎక్స్ట్రా క్లాత్ అనేది రాలేదు. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో కర్వ్ అనేది. మీకు ఈ కుట్టు అనేది అర్థమవుతున్నట్టుంది కర్వ్ ఎంత నీట్గా వచ్చిందో. ఓకే కదా ఫ్రెండ్స్, మీకు హెమ్మింగ్ లేకుండా కుట్టడం కూడా ఎంత ఈజీగా కుట్టేయాలో నెక్ పార్ట్ అనేది మీకు చూపించాను అనుకుంటున్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందో, కర్వ్స్ అయినా రౌండ్ అయినా హెమ్మింగ్ లేకుండా. మీకు ఇక్కడ క్లారిటీగా అర్థమైపోతుంది. మీకు ఇట్లా బ్లౌజ్ చూస్తేనే అర్థమైపోవాలి ఎంత నీట్గా వచ్చిందో. నేను బ్యాక్ సైడ్ రివర్స్లోనే చూపిస్తున్నాను ఇంకా. ఓకే కదా, ఇప్పుడు సైడ్ జాయింటింగ్ ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో చూడండి.